అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో ప్లమ్ కేక్, అదేనండి డ్రై ఫ్రూట్స్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే అనేది చూపించబోతున్నాను. ఈ క్రిస్మస్కి ఏదైనా స్పెషల్గా చేయాలనుకుంటే కనుక ఇంట్లో ఈజీగా ఈ కేక్ని ప్రిపేర్ చేసి చూడండి. కేక్ని బేక్ చేయడానికి కాస్త టైం పట్టినా కానీ దీని ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నానండి. అంటే 2 టీ స్పూన్స్ చెర్రీస్, అలాగే జీడిపప్పు, పిస్తా, బాదం పప్పు, నల్ల ద్రాక్ష, 2 ఫ్రూటీస్ 2 కలర్స్ తీసుకున్నాను, ఖర్జూర అండ్ చెర్రీస్, ఇవన్నీ కూడా ఈక్వల్ పార్ట్స్గా తీసుకున్నానండి. ఇందులో జీడిపప్పు, పిస్తా, బాదం, చెర్రీస్, ఖర్జూర ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను 3 ఆరెంజెస్ని తీసుకున్నానండి. వీటి నుంచి ఇప్పుడు జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ ఒక 1/2 కప్ వచ్చేలా చూసుకోండి. ఈ ఆరెంజ్ జ్యూస్ని ఒక బౌల్లో వేసేసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఇందులో వేసేసుకోండి. ఇలా అన్నిటినీ కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో మొత్తం కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న ఈ డ్రై ఫ్రూట్ మిక్సర్ని మినిమం 2 అవర్స్ నుంచి 8 అవర్స్ వరకు నానబెట్టుకోవచ్చండి. నేనైతే మినిమం 3 అవర్స్ పాటు ఉంచుకున్నాను. ఇలా మీ వీలుని బట్టి మీరు దీన్ని సోక్ చేసుకోవచ్చు. కేక్ ప్రిపేర్ చేసుకునే ముందు ఇలా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఇందులో 1/2 కప్ కంటే తక్కువే షుగర్ వేసుకోండి. అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ పడుతుంది. ఈ షుగర్ని ఇలా మనం క్యారమలైజ్ చేసుకోవాలి. ఈ షుగర్ని ఇలా గరిటతో మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి, లేకపోతే క్యారమెల్ మనకి చేదుగా అయిపోతుంది. అండ్ ఫ్లేమ్ కూడా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మాత్రమే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి 5 to 10 మినిట్స్ లోపే మనకి ఇది లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఇలా లిక్విడ్లా ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఈ క్యారమెల్ కొంచెం గట్టిగా అవుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు అది మొత్తం కరిగి షుగర్ సిరప్లా అయ్యేంత వరకు కూడా మరిగించండి. ఇప్పుడు ఇది మొత్తం మెల్ట్ అయ్యి షుగర్ సిరప్ లాగా మనకి రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని తీసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు కుకింగ్ ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకుని ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని, 3 టీ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకోండి. మిల్క్ పౌడర్ పూర్తిగా ఆప్షనల్ అండి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఉండలు లేకుండా జల్లించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్ మిక్సర్ని ఇందులో వేసేసుకోండి. మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా నాని చాలా సాఫ్ట్గా అయ్యాయండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఏదైనా గరిటతో కానీ స్పాచులతో కానీ ఒకే డైరెక్షన్లో అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని కూడా ఇందులో వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు సేమ్ అదే పద్ధతిలో కలుపుకోండి. ఒకవేళ మీకు బ్యాటర్ ఏమన్నా గట్టిగా ఉంది అని అనిపిస్తే కనుక 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఇదే విధంగా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ జల్లెడ తీసుకుని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. చివరిగా ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుని అన్నీ కలిసేటట్టు ఒక 5 మినిట్స్ పాటు కలుపుకోండి. ఈ బ్యాటర్ని మరీ ఎక్కువగా కలిపిన కేక్ అనేది మనకి గట్టిగా వచ్చేస్తుందండి. సో జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. బ్యాటర్ అనేది మనకి రెడీ అయిపోయిందండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉంటే సరిపోతుంది. కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికంటే ముందే ఇలా ఒక గిన్నె తీసుకుని అడుగున ఆయిల్ అప్లై చేసుకుని ఇందులో బటర్ పేపర్ని వేసుకోండి. అలాగే సైడ్ని కూడా ఆయిల్ అప్లై చేసుకుని బటర్ పేపర్ చుట్టూ కూడా పెట్టుకోండి.
ఇలా చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది ఎక్కడ కూడా గిన్నెకి అంటుకుపోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా గిన్నెలో బ్యాటర్ వేసేసుకున్న తర్వాత 3 to 4 టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి. నేను ఆల్రెడీ ఒక గిన్నెని ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి. ఈ బ్యాటర్ని ఇప్పుడు ఇందులో పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని బేక్ చేసుకోండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ని డెకరేట్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ముందే వేసుకుంటే కనుక ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతాయండి. సో అందుకనే నేను 20 మినిట్స్ తర్వాత ఇలా సగం కుక్ అయిన తర్వాత నేను ఇలా డెకరేట్ చేయడం కోసం వేస్తున్నాను. ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ని వేసేసిన తర్వాత మూత పెట్టేసి దీన్ని బేక్ చేసుకోండి. 45 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే కేక్ ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కేక్ని ఏదైనా ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోండి. ఇప్పుడు దీని చుట్టూ ఉన్న బటర్ పేపర్ని కూడా తీసేసుకోండి. చూసారు కదండి కేక్ మనకి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో. ఈ కేక్ ఫ్రూట్స్ అండ్ నట్స్తో నిండి ఉంటుంది కాబట్టి తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. అయితే ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.